నీ ఆఫీస్ ఎల్బీ నగర్లో, పిఎన్ఆర్ కాలనీకి ఎల్బీ నగర్కి ట్రాఫిక్తోని పోల్చుకుంటే 15 మినిట్స్ పడుతుంది. ఇంకా 15 నిమిషాలు నువ్వు ఎక్కడుంటున్నావు? నేను ఇంటికి వచ్చినాక వంట చేస్తుంది మేడం. నా ఫోన్ తీసుకొని యూట్యూబ్ ఓపెన్ చేస్తుంది. రోజుకు 1 GB డేటా అయిపోతుంది. దీని బాధ కన్నా నేను బయట తినడు బెటర్ అని బయట తినేసి వస్తున్నా. 10 నిమిషాలు పట్టదా తిననీకి? ఏమంటావమ్మా నువ్వు దీనికి? నాకు వంట రాదని ముందే చెప్పాను మేడం. అయినా కష్టపడి యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ చూసి ఈయన కోసం వంట చేస్తుంటే ఇప్పుడు బయట తినొస్తున్నాడు. ఎందుకు అలా చేస్తావు నువ్వు? తను పాపం కష్టపడి వండుతుంది కదా. మీ పనే అది కదా. చెప్పు ప్రణవి, ఇంకేం సమస్య ఉంది నీకు? అయినా ఈయనకు కూడా బాధ్యత లేదు మేడం. ఒకరోజు పాలు పెట్టి బయటికి వెళ్ళొస్తా అని చెప్పా. వచ్చేసరికి పాలు మార్చేశాడు మేడం. అసలు ఈయన ఏం బాబు, నీకు ఆ మాత్రం బాధ్యత కూడా లేదా? పొయ్యి మీద పాలు చూడటానికి కూడా నీకు టైం సరిపోవట్లేదా? ఏదో ధ్యాసలో ఉంటాం మేడం. పాలు మర్చిపోతే కూడా ఇంత లొల్లి చేయాలా? దానికి కూడా మనిషి అన్నాక మతి మరుపు సహజం. దానికే పుట్టింటికి వెళ్ళిపోవాలా? వెళ్ళిపోయావా నువ్వు పుట్టింటికి? మరి హట్టిగారా మేడం దానికోసం? సరే, ఏమైంది? ఇంటికి వెళ్ళాక కూడా నేను మెసెంజర్లో ఎన్నిసార్లు మెసేజ్ చేసినా దానికి బ్లాక్ చేశాడు మేడం నన్ను. అసలు ఎందుకు బ్లాక్ చేశాడో తెలియదు. మెసెంజర్లో అసలు మెసెంజర్లో బ్లాక్ చేయడం అనేది తెలుసా నీకు? ఎంత హర్ట్ అవుతుంది. తను ఏమైనా చేసుకుని ఉంటే నువ్వు అప్పుడు ఏం చేసేవాడివి? ఫ్రస్ట్రేషన్ మేడం, ఫ్రస్ట్రేషన్. ఇంటికి పోతే ఇష్టం వచ్చినట్టు పోతారా? పెళ్లి చేసుకున్నాక ఉండాలి ఏమన్నా కూడా. మా మొగళ్ళ కష్టాలు మీకేం తెలుస్తాయి మేడం? మంచి చెప్పు ప్రణవి. ఇంకా ఓ రోజు మా ఇంట్లో చక్కెర అయిపోయింది మేడం. సరే అని పక్క ఇంటికి వెళ్ళి చక్కెర తీసుకొని వస్తుంటే వాళ్ళ మంచం కింద ఈయన ఉన్నాడు మేడం. వాళ్ళ మంచం కింద ఏం చేస్తున్నాడు మేడం? నేను ఆ అమ్మాయి మంచం కింద నీకేం పని బాబు? చెప్పిన కదా మేడం, రైటర్ నని రిలాక్సేషన్ కోసం గేమ్లు ఆడుతున్నాం. అది కూడా కష్టమే. పోకిమాన్ గో గేమ్ ఆడుతున్నా, మంచం కింద పికాచో ఉంది. అలా పర్మిషన్ తీసుకొని కిందకు పోయినా మేడం. ఇంత పెద్దగా ఈ రైటర్గా పనిచేస్తూ గేమ్స్ ఆడతావా? అసలు నీకు బుద్ధి ఉందా? మీ బాధ తట్టుకోవాలంటే గేమ్స్ ఆడాలి కదా మేడం. ఇంకా ప్రణవి, సరే వీళ్ళ ప్రాబ్లమ్స్ విన్నారు కదా. మరి మన డాక్టర్ గారు, లాయర్ గారు ఏమంటారో చూద్దాం. డాక్టర్ కవిత గారిని, లాయర్ దీపు గారిని పిలిచేద్దాం. చెప్పండి డాక్టర్ గారు, వీళ్ళ సమస్య విన్నాక మీకు ఏమనిపించింది? వీళ్ళ సమస్య విన్నాక నాకు పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోవడం అనేది ఒక పెద్ద డిజీజ్. ఇలాంటి డిజీజ్ని మన భాషలో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ బ్రెయిన్ డిజార్డర్ అంటారు. ఇందులో 2-3 స్టేజ్లు ఉంటాయి. ఇది మొదటి స్టేజ్, అందుకే ఇంత మామూలుగా ఉంది. సెకండ్ స్టేజ్ అనేది పిల్లాన్ని చితకబాది చంపుతాడు. అలా జరగకుండా వీళ్ళని మనం కాపాడాలి. అంటే వీళ్ళలో తీసేయాలి. వీళ్ళకి కౌన్సిలింగ్ బాగా ఇచ్చి పంపించాలి వెళ్ళేటప్పుడు. ఇది నా లాయర్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి. వీళ్ళ సమస్య విన్నారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? వీళ్ళ ఇద్దరు సమస్య కనుక గమనించినట్లయితే, అకార్డింగ్ టు ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్ 493A ప్రకారం ఇది ఒక డొమెస్టిక్ వైలెన్స్ కిందకి వస్తుంది. ఇలా ఇంట్లో పాలు మరగబెట్టి గ్యాస్ లీక్ చేసి ఇది ఇలా ఒక భార్యని చంపడానికి ఇది ఒక ప్రయత్నం అన్నమాట. ఇలాంటి వాళ్ళకి 14 ఏళ్ల జైలు శిక్ష విధించబడుతుంది. ఇంకొకటి ఏంటంటే, మీరు తినని మెసెంజర్లో బ్లాక్ చేశారంట. అలా బ్లాక్ చేయడం వల్ల తిను చాలా హర్ట్ అయింది. అలా హర్ట్ అయినందుకు మీకు జీవితకాలం జైలు శిక్ష విధించవచ్చు. విన్నావు కదా, ఇప్పటికైనా మారు. మీకు సార్ గారు, ఈ మేడం ఇద్దరు కూడా మీకు మంచి కౌన్సిలింగ్ ఇస్తారు. మారిపోయి మంచిగా భార్యను మంచిగా చూసుకో, మంచిగా పని చేసుకుంటున్నావు, మంచిగా ఉండండి ఇద్దరు, సరేనా? ఎంత మోసం మేడం. అందరు ఆడోళ్ళు కలిసి మగవాళ్ళకి అన్యాయం చేస్తారు. కొంచెం ఆడోళ్ళకి కూడా చెప్పండి మేడం. చెప్తాను బాబు, ఇదే నాకు నీలో నచ్చింది. ఎందుకంత తొందర నీకు? తొందరలో మెసెంజర్ బ్లాక్ చేస్తావు. ఇదే మేడం ఇతనిలోని ప్రాబ్లం. ఇందువల్లనే తిను హర్ట్ అవుతుంది, ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇతనికి ఒక మెంటల్ ట్రీట్మెంట్ అనేది ఇప్పించాలి. ఇతనిలో ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఇతను ఏదైనా ఎక్కువసేపు ఆలోచించాడు, ఎంబడే నిర్ణయాలు తీసుకుంటాడు. దానికి కూడా ఇతనికి ట్రీట్మెంట్ ఉంది నా దగ్గర. కొంచెం పంపించండి కౌన్సిలింగ్ అయిపోయాక. మీరు ఇద్దరు లైఫ్ లాంగ్ ఉండాలంటే నేను మీకు కౌన్సిలింగ్ ఇస్తాను. మీరు కలవాలని ఉండాలనుకుంటున్నారా, విడిపోవాలని ఉండాలనుకుంటున్నారా? ఏం చేస్తాం, కలిసి ఉంటాం.
అలా ఆన్సర్ చేస్తావేంటమ్మా, నీకు కలిసి ఉండడం ఇష్టం లేదా? ప్రణవి, నీ ఒపీనియన్ చెప్పు. నీకు కలిసి ఉండాలని ఉందా, విడిపోవాలని ఉందా? కలిసి ఉంటాం మేడం. సో ఇద్దరికి కలిసి ఉండాలనే ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరిని మనం కలుపుదాం. సో తొందరపడి మీ జీవితాలను కూడా ఎవరు నాశనం చేసుకోకండి. కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. నమస్కారం. మళ్ళీ ఇంకొక సమస్యతో మళ్ళీ రేపు మీ ముందుంటాను.